హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఊరి చేతి వంటకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో క్యాబేజీ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. క్యాబేజీ ఇష్టపడని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఎంతో రుచికరంగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినేలాగా అంత కమ్మగా ఉంటుంది. అది ఎలా చేయాలో చూద్దాం. ఒక బాండీలో తగినంత ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను మినప్పప్పు వేసుకొని సన్నని మంట మీద దోరగా ఫ్రై చేయాలి. తర్వాత ఇది వేగాక మీ కారాన్ని బట్టి తగినన్ని పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా వేసుకొని అవి కూడా సన్నని మంట మీద మగ్గిపోయే వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన దాంట్లో తగినంత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోరని టమాటాలు 4 ముక్కలుగా కట్ చేసి వేసుకొని అవి కూడా పూర్తిగా మగ్గిపోయే వరకు మగ్గించాలి. ఇలా మగ్గిన దాంట్లో తగినంత సాల్ట్, తగినంత చింతపండు మీరు తినే పులుపుని బట్టి వేసుకోవాలి. 1 నిమ్మకాయ సైజ్ అంతా వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత దీనిలో 1 పావు కేజీ దాకా క్యాబేజీ తురుముని వేసుకోవాలి. సన్నగా తరుక్కొని కట్ చేసుకున్నది వేసుకోవాలి. వేసుకొని సన్నని మంట మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ క్యాబేజీ మొత్తం పూర్తిగా మగ్గిపోయే వరకు మగ్గించుకోవాలి. తర్వాత ఇది మొత్తం పూర్తిగా మగ్గిపోయింది. చల్లని గాలికి చక్కగా మొత్తం చల్లారిపోయేదాకా ఉంచుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిశ్రమం మొత్తం వేసేసుకొని దానిలో తగినన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని జీలకర్ర అది వేగేటప్పుడే జీలకర్ర వేసేసుకున్నాను. ఒకసారి ఇదంతా కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి మెత్తగా. తర్వాత దీనిలో కొత్తిమీరని ముక్కలు కట్ చేసుకొని వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది.